దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ముందుకెళ్తే బెటర్. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి S2 ఏనా మన భోగి? S2 కదండి S3. రండి ఎక్కడికి వెళ్దాం. ఏదో టెక్కర్ నువ్వు పదరా, అలా చూసుకుంటూ పోతావు నువ్వు. ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులు ఉన్నాయా? ఉన్నాయరా? అమౌంట్ చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నారా? రే పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. ఇలా రావడి ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఊపట టాటాలు జాంకాలు జాంకారే రానింగ్ జాంకారే రానింగ్ జాంకారే. చచ్చా వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా ఎలా అనిపించట్లేదురా? సరిపో. ఎరా చోట్ల బాగి గురించి చోటు లేసిపోతాను అనుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. రేయ్ ఎవర్రా? ఎవర్రది? ఆయన గురించి అడిగితే ఊళ్ళో చెప్పని వాళ్ళు ఉండరండి. రండి దగ్గర చూపిస్తానా? రే నువ్వే చూపిస్తావు కానీ పిల్లపై పదమానం చూపిస్తాను పద. ఆ బండితోనా? సరి సరికి వెళ్ళినట్టే. రై నువ్వు సరి కూర్చోరా, మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య అన్నయ్య పెళ్ళూరు వస్తున్నారు. గుర్తుపెట్టారా మీ విజయవాడ బాబు గారు? ఓ మీరా? పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే అదృష్టం అంటే అలాగే ఉంటదమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు. పెద్దోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా?
చిన్నోడా వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూపర్. అందరు సరే అనేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లెలు ఇంకేం చూసుకోకర్లేదు కానివ్వండి. పాపా ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతావా? ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకైనా నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేనారండి, ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వు నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. అది కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికీ సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. అనుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాంటి గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతుడా, ఇటులో ఏటులోనూ లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్ప ఇంకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను. వాళ్ళు అనుకో, మనం పెట్టంగా అట్లా పెట్టిస్తాం అంతే. రే చిన్నడా, పెద్దోడేడి? రే ఇక్కడ ఉన్నా రా. ఇదిగో, పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం, వాళ్ళు ఏం తిన్నారని పట్టించుకోరు. ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు. నువ్వు దగ్గరుండి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి. ఏంటి బెజవాళ్ళు వచ్చారా? వస్తున్నారంటండి, మనోడి దగ్గర ఉండి రే చిన్నోడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు. నువ్వు వాళ్ళని రెండోసారి పలకరించాలి. మీరిద్దరే చూసుకోవాలి. ఏంటే ఎలా ఉన్నావు? మనూరే 10 సంవత్సరాలైంది హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు. పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎదు పడితే అది ఏం చేద్దాం? మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను, రండి తీసుకెళ్తాం. రండి పదమ్మా. రేరా, నువ్వు వెళ్ళి పని చూడు. నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. రండి. సురుకు. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. ఎరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించాడు పాపం, బాగా పట్టుకున్నాడు. ప్రతి ఓడు అడిగి కూడా అందరూ అదే కదా. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి, భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకి లెక్కడికి ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుందంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయ తట్టలేదా? రండి రండి.
బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికి ఉండేది అనుకుంటుంది. రండి. మనకి రాదుగాని అన్నయ్య మీ ఊడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడున్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, ఆ, పిన్నిని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడుకుని వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడలే చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఊట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కూతురు ఎలా ఉంటారు. ఊర్లో అందరినీ చేసండి వాడికి. చిన్నోడా చిన్నోడా, బాగా పోసు కొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. హే, చిట్టి భద్రయ్య ఆయన ఎవరు? ఎవడోడ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడు అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూస్తాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తోటలో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నావు వడిస్తున్నా వెళ్ళి వెళ్ళి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయం అంటారటండి. సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా. కజ్జికాయ నేను ఉండవా? ఏదో ఒగ్గాలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలంటే. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అయ్యో మంచి తొందరగా పట్టరా. మంచినీళ్ళు అలాగే. ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పుడు మాడతారా మీరు? వాళ్ళగానే వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలు వేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట తీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం. నేను ఓపిగ్గా ఏంటో. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంటి అది? పెళ్ళి ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా. మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు, మీకేం తెలీదు. ఏం తెలుసు మా గురించి? ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాకితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటిది, దేని గురించి? అనే ఆ ముహూర్తం టైంకి ఏదో గుచ్చేమన్నావు, ఏంటిది? ఏంట్రా ఏంట్రా ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తాను. చిన్నడా ఇట్రా. పెద్దోడేట్రా? ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పన్ను ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు వచ్చి అక్షంతలు వేయమని వెళ్ళరా. రే ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రే
ఏమందిరికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పెళ్ళిగా? బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా. లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితం అంతా ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తే మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తే పిలుస్తుంది. సరే సరే, తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. మీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలారా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. నువ్వు కుర్చీ లెక్క చూడు. అవి కూడా అన్నయ్య, మధ్యలో నాగేశ్వరరావుకి జమ కట్టేశాను. ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే, ఆ ఏర్మల్ నాగేశ్వరరావు పాలు పురమాయించండి రా. అరేదే ఆదరవై, ఎక్కడ నువ్వు? పెళ్లిలో నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భయ్యా, నీకంటే మిత్రుడు నాకెవరున్నారు భయ్యా? మీకు చెప్పకుండా మక్కాకి వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మక్కా నుంచి వచ్చిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్తే వారందరూ సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం. వదినమ్మక్కడ లోపలే ఉంది. బాగున్నారా బాబు? టిఫిన్ తిన్నాళ్ళు రా. పెళ్లి బాగానే జరిగిందిగా? సూపర్ నాన్న. ఏ లోపం జరగలేదుగా? బాగా చేసి చెప్పుకుంటున్నారు అందరూ. సరే, చెల్లోళ్ళ అత్తగారికి ఒక ఆనం అవుతుందంట. చిన్న తిరుపతిలో ఏదో ముక్కుందంట. నేను అమ్మాయి ఎలాగో వ్రతానికి వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళరండి. మీరిద్దరు వెళ్ళి చక్కగా గంటసేపు ఉంటే నిండుగా ఉంటుంది. వెళ్తారుగా? ఎక్కడాడు? లోపల ఎక్కడ ఉన్నాడు చెప్పనండి. నాడికి లేదు, నేను చెప్పొస్తా. సరే రే బాబులు, చూడండి. చాలా అదృష్టవంతులు అండి. నేను ట్రై చేసిన ఈ సంబంధం దొరికేది కాదు. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భలేవాడివి అయ్యా. ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా,
పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి, రామలక్ష్మణ్ లాగా. వస్తున్నా. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెట్టి వచ్చేస్తున్నా. ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి.